నిరంతర సేవా కార్యక్రమాలతో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ముందుకు వెళ్లాలని జోన్ 4 అధ్యక్షులు సంతోష్ శివకుమార్, ఏపీఎస్సీ పీసీఆర్ సభ్యులు గొండు సీతారాం, జేసీ చంద్రశేఖర్ సోమవారం అన్నారు. ఎస్వీఏ గ్రాండ్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం సన్ రైజర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జోన్ 4 ప్రెసిడెంట్ ఏ సంతోష్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ నటుకుల మోహన్, సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్, పూర్వపు అధ్యక్షులు బగాది ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న ఏపీఎస్సీ పీఆర్ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ, జేసీఐ గత 40 ఏళ్లుగా అంటే సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళంలో జేసీఐ చేపట్టిన కార్యక్రమాలను విన్నానని, అందుకు ఆనందంగా ఉందని, జేసీఐ సేవలు కొనసాగాలన్నారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న జేసీఐ సన్ రైజర్స్ ఎక్కువగా యువతకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి సారిస్తే అదే యువత మంచి నాయకునిగా తయారై సమాజానికి ఉపయోగపడతారన్నారు. నూతన అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జేసీఐతో నాయకత్వ లక్షణాలు మెండని, యువతకు దిశానిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో కూడిన నాయకులని తయారు చేయటంలో జేసీఐ ముందుంటుందని, జేసీఐ సన్ రైజర్స్ సేవలను ప్రజలకు ముఖ్యంగా యువతకు చేరువ చేస్తామన్నారు. జేసీఐ సేవా కార్యక్రమాలతో పాటు 1000 యూనిట్ల రక్త సేకరణతో రక్త కొరత లేని శ్రీకాకుళంలో భాగమవుతామని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే కార్యక్రమాలతో మా నూతన కార్యవర్గ సూచనలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అనంతరం జేసీఐ శ్రీకాకుళం నూతన అధ్యక్షునిగా సింగూరు ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా పి సుదర్శన్, కోశాధికారిగా ఐతం వెంకటేష్, ఉపాధ్యక్షులుగా వై జగదీష్, ఎం షర్మిల, కె భూపతి నాయుడు, పి దామోదర్, జైబాబా, డైరెక్టర్లుగా కె సురేష్, శ్రీనివాసరావు, కె పవన్, ఎంవి రమణ, కోటేశ్వరరావు, సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు దూసి సంతోష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.